ప్రకృతి విపత్తుల కన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే రైతులకు ఎక్కువ నష్టం కలిగిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్ వైద్యనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకి ఏ పంటకి కూడా గిట్టుబాటు ఇవ్వలేదని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపించి పాలన చేస్తున్నారని, కొబ్బరి రైతులకు నష్టం, ఉల్లికి గిట్టుబాటు లేక పొలాల్లోనే వదిలేస్తున్నారని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పారిశ్రామికవేత్తలకు అప్పనంగా విశాఖపట్నంలో భూములు ఇస్తున్నారని, అమరావతిలో ఎందుకు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. రైతుల్ని అన్ని విధాలా ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎవరు రాశారో తెలుసా? ఇదిగో ఈనాడు. మన అధికారులు వెళ్ళి ఢిల్లీ దగ్గర ఆజాద్పూర్ మండి మార్కెట్కి వెళ్ళి అక్కడ వ్యాపారస్తులను అడిగితే 15 రోజుల్లో వస్తాం, మీ అరటిని కొంటామని చెప్పారట. ఎక్కడైనా త్వరలో ఏపీ అరటిని కొంటాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందేమో అని చూశాను నేను. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందేమో అని చూసాం. కాదు, మండీలో వ్యాపారులు ప్రకటన చేశారట. అది ఎవరు రాశారు? ఈనాడులో రాశారు. ఓకే. రెండోది, ఇవాళ ఇంకొక వార్త వచ్చింది. రైతుల్లో కలవరం, వాతావరణంలో మార్పు, గోని సంచుల కొరత, కొనుగోలు చేసిన ధాన్యం నమోదవని వైనం, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం, వర్షాలు కురిస్తే పంటను కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో రైతులు తలమునకలవుతున్నారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న రైతు సేవా కేంద్రాల్లో గోని సంచుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రైతు వర్గాల ద్వారా తెలుస్తోంది. సంచులు పెద్ద పెద్ద కన్నాలతో ధాన్యం నింపేందుకు వీలుగా లేకపోవడంతో రైతులు సొంత సంచులతో నింపి కొనుగోలు కేంద్రాలకి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తేమ శాతం 17గా నిర్ణయించగా మసూళ్ళు అవుతున్న ధాన్యానికి 23 పైబడి తేమ శాతంగా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నా ఎండలు లేకపోవడం కారణంగా తేమ శాతం తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే అదనగా వరి కోత యంత్రాల అద్దెల్ని భారీగా పెంచేశారు. ఇదే పత్రికలో వచ్చిందో తెలుసా? ఆంధ్రజ్యోతి. కొన్ని మా ఏమైనా సాక్షిలో వచ్చిన వార్తలు చెప్తే మీరు అబద్ధాలను కొట్టు పారేస్తారు. 2 పవిత్ర పత్రికలు వచ్చినాయి కదా. ఈ 2 వార్తలు దేంట్లో వచ్చినాయి? పవిత్ర పత్రికలు. ఈ రాష్ట్రంలో పవిత్ర పత్రికలతో వచ్చినాయి. ఒకటేమో అరటి రైతులను ఆదుకుంటానని, రైతులకి కనీసం గోని సంచులు కూడా లేవు, అది అధికారులు పట్టించుకోవట్లేదు, నిర్వహణ జరగట్లేదు, ఆర్బీకేలకు పెడుతుంటే తాళాలు వేసి ఉంటున్నాయి, అక్కడ ఎంప్లాయీస్ ఉండడం లేదు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ అనేది అధ్వానంగా ఉంది, అసలు లేనే లేదు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇప్పుడు వీటిని కూడా మీరు అబద్ధాలని కొట్టు పారేస్తారా? పోనీ మీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏదైనా ఇది అబద్ధాలని చెప్పగలుగుతారా? చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే మీరు 18 నెలల కాలంలో ఒక్క రైతుని మీరు ఆదుకున్నారా? ఇదిగో టమాటా ధర లేదు, కొయ్యలేక వదిలేశారు. మామిడి ధర లేదు, సపోర్టింగ్ ప్రైస్ ఇస్తానని ఇవ్వలేదు. మొక్కజొన్న రైతులు దిక్కు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 2024 కొత్త జంటలకు పెళ్లి కానుక పంపిణీ. ఒక్కొక్క జంటకు 20,000 రూపాయల చొప్పున మొత్తం 44,80,000 అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం ఇనాం భూములను కాజేసే వారిపై చర్యలు తప్పవు. ఆక్రమిస్తున్న భూమిని సిబ్బందితో వెళ్లి నిలువరించినట్లు వెల్లడించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు. ప్రకృతి విపత్తుల కన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే రైతులకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది.
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.